మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం ప్రీవియస్ వీడియోలో అసలు మోకాలలో గుజ్జు ఎందుకు అరిగిపోతా ఉంది అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలనేది కూడా తెలుసుకున్నాము. సో ఇప్పుడు అంటే మోకాళ్ళు ఏదైనా పెయిన్ వచ్చింది అని అంటే కొద్దిమంది కంగారు పడిపోయే వాళ్ళు ఉంటారు. అమ్మో నాకు మోకాలు అరిగిపోయి నేను సర్జరీకి వెళ్ళాలి అనుకుంటా ఉంటాను. ఇంకొద్ది మంది ఏంటంటే మొండిగా ఎంత నొప్పులు వచ్చినా సరే భరించుకుంటూ టాబ్లెట్స్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మోకాళ్ళలో నొప్పులు వచ్చినప్పుడు సర్జరీకి వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంటుంది సార్? అంటే ఏ స్టేజ్ లో మనం సర్జరీకి వెళ్ళాలి? ఓకే, ఈ మోకాలు నొప్పులు అన్నది చాలా కామన్ ప్రాబ్లమే. కాకపోతే నొప్పులున్న ప్రతి వాళ్ళకి మనం సర్జరీ చేసుకుంటూ వెళ్ళలేము. నాట్ అడ్వైజబుల్. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, సర్జరీ అన్నది స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సివియరిటీ ఆఫ్ పెయిన్. వాళ్ళకి ఈ నొప్పుల వలన వాళ్ళ డైలీ లైఫ్ లోన ఎంత వరకు ఎఫెక్ట్ ఇస్తుందన్న దాన్ని బట్టి ఉంటది. ఒక స్టేజ్ వచ్చాక ఏమవుతుందనంటే ఏం మందులు వాడినా సరే ఇంక వేరే ఏ పద్ధతుల ద్వారా కూడా నొప్పి తగ్గదన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ డైలీ రొటీన్ ఎఫెక్ట్ అవుతుందో, చిన్న డిస్టెన్సెస్ కూడా నడవలేకపోతున్నారు, చిన్న చిన్న పనులు కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అన్న స్టేజ్ వస్తే అప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ గురించి ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందని మేము ఎట్లా తెలుసుకోవాలి సార్? అంటే మామూలుగా స్టేజ్ ప్రకారం చెప్పాలంటే ఎట్లా చెప్తారు? మనం అంటే ఇది బయట నుంచి తెలియడం కష్టము. ఎక్స్రే ద్వారా తెలుస్తుంది ఏ స్టేజ్ అన్నది. సో ఇప్పుడు మోకాల్లో చూసుకుంటే 2 బోన్స్ అన్నమాట. ఓకే, పైన ఉన్న బోన్ థై బోన్ అది, అండ్ దెన్ కిందనున్న బోన్ ఉంటుంది ఇది. ఓకే, పక్కన లిగమెంట్స్ సపోర్ట్ ఉంటాయి. ఓకే, సో మనం ఎక్స్రే చూసినప్పుడు చాలా మంది గ్యాప్ వచ్చింది అని అంటారు కదా. గ్యాప్ రావడం కాదు, గ్యాప్ ఉంటుంది అనమాట. నార్మల్ గా ఎక్స్రేలో మనకి గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే ఈ 2 బోన్స్ కి మధ్యన గుజ్జు ఉంటుంది కదా. గుజ్జు కుషన్ లాగా పనిచేస్తుంది ఇలాగా 2 పక్కలను. ఓకే, సో మధ్యలోనే ఇంకో మెనిస్కస్ అని షాక్ అబ్జార్బర్ కూడా ఉంటుంది అనమాట. ఈ గుజ్జు కుషన్ లాగా పనిచేస్తుంది అనమాట. స్టేజ్ 1 లో ఏమవుతుందనంటే ఈ గుజ్జు కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అంతే. ఓకే, కాకపోతే ఈ గ్యాప్ అన్నది అలాగే కొంచెం మెయింటైన్ అయ్యి ఉంటుంది. ఎక్స్రే తీస్తే అది కూడా ఎక్స్రే కూడా మనం ఏంటంటే నిల్చున్న పొజిషన్ లో తీసుకోవాలి. నిల్చున్న పొజిషన్. ఇది స్టేజ్ 1 అనుకోండి, ఎక్కడైతే సాఫ్ట్ అయిపోయిందో. మనము సెకండ్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో డిస్టెన్స్ అది తగ్గిపోతుంది అనమాట. ఓకే, ఎందుకనంటే గుజ్జు అరిగిపోయింది. ఓకే, సో అది సెకండ్ స్టేజ్ అన్నమాట. ఇది చిన్న బోన్ తీసుకోండి. సో ఈ గ్యాప్ ఏదైతే చూస్తున్నాం మనము, ఈ డిస్టెన్స్ అన్నది నారో అయింది. ఆ నారో అయినది ఏంటంటే ఇంకా ఫర్దర్ గా నారో అయిపోయింది అనుకోండి, థర్డ్ స్టేజ్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ స్టేజ్ 2. ఓకే, ఇలాగా ఆల్మోస్ట్ టచ్ అవుతుంది. ఓకే, మీరు ఇలా గమనిస్తే ఏమవుతుంది అంటే కాలు కొంచెం బెండ్ కూడా వచ్చింది. అవును, చూసారా? ఇక్కడ కాలు స్ట్రైట్ గా ఉంది. అంటే నడిచేటప్పుడు కూడా కొంచెం బెండ్ అవుతారు, బెండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సిగ్నిఫికెంట్ గా స్పేస్ నారో అయిపోయింది. ప్లస్ దీంతో పాటుగా ఆస్టియోఫైట్స్ అని అంటాం. ఇలాగ ఎక్స్ట్రా బోన్ పెరుగుతుంది పక్క నుంచి. ఇది కూడాను ఈ టిష్యూస్ ని స్ట్రెచ్ చేస్తుంటది, దాని వల్ల కూడా పెయిన్ వస్తుంది. ఇది స్ట్రెస్ రెస్పాన్స్. ఈ బోన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కాబట్టి దా రెస్పాన్స్ కి పక్క నుంచి బోన్ ఇలా స్పైక్స్ లాగా పెరుగుతాయి, ఆస్టియోఫైట్స్ అని అంటాం అనమాట. సో ఇది మనకి స్టేజ్ 3. ఓకే, స్టేజ్ 4 ఏంటంటే ఇంకా గుజ్జు ఏం మిగలదు. ఇంకా ఇందాక బ్లూగా గీసానా, అదేం లేదు ఇంకా. ఓకే, టచ్ అయిపోతా ఉంది, టచ్ అయిపోయింది అనమాట. ఓకే, బోన్ ఆన్ బోన్ వచ్చేసింది. జనరల్ గా స్టేజ్ 4 వచ్చేసింది అని అంటే అప్పుడు ఆపరేషన్ కి వెళ్లాల్సిన అవసరం పడవచ్చు. ఓకే, అది కూడాను కొంతమందికి ఏంటంటే స్టేజ్ ఏదున్నా సరే వాళ్ళు నొప్పిని ఓర్చుకునే శక్తిని బట్టి ఉంటుంది అనమాట. కొద్దిమందికి స్టేజ్ 4 ఉన్నా సరే అంత పెయిన్ తెలీదు. వాళ్ళ బాడీ నేచర్ ని బట్టి, వాళ్ళ పెయిన్ టాలరెన్స్ ని బట్టి అంత ప్రాబ్లం ఉండదు అనమాట. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అసింటమాటిక్ ఉంటుంది సార్, అంటే పెయిన్ కనపడదు వాళ్ళకి. అలాగే ఉంటుంది. డయాబెటిక్స్ లో కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ కండిషన్ డయాబెటిక్స్ లో కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, సో ఈ పెయిన్ సప్రెస్ అవ్వడం అన్నది అంతగా జరగదు డయాబెటిక్స్ లో.
డయాబెటిక్స్ లో ఏంటంటే కొంచెం నరాలు ఇదైపోవడము, స్కిన్ సెన్సేషన్ అవి తగ్గుతాయి తప్పితే ఓకే ఈ మోకాలు నొప్పులు అనేవి మాత్రం డయాబెటిక్స్ ఆర్ నాన్ డయాబెటిక్స్ ఎవరికైనా ఒకేలా ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఏ స్టేజ్ లో అయితే మనకి మెడిసిన్స్ తోనే క్యూర్ అవుతుంది, ఏ స్టేజ్ లో మనం సర్జరీకి వెళ్ళాలి సార్? అంటే ఇప్పుడు ఒకవేళ స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంది మాకి, అవును, దీనిలో మేము మెడిసిన్స్ తో తగ్గించుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే స్టేజ్ 1 స్టేజ్ 2 లో జనరల్లీ మనం సర్జరీ కూడా రికమెండ్ చేయము. ఓకే స్టేజ్ 1 స్టేజ్ 2 ఆర్థరైటిస్ ఉండి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం అడ్వైస్ చేసేది ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనమాట. ఓకే అంటే కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళైతే వెయిట్ తగ్గించుకోవడము, ప్లస్ నీ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడము. ఓకే, అండ్ కొన్ని అలవాట్లు అంటే కింద మఠం వేసి కూర్చోవడము, అంటే తరచూ మెట్లెక్కి దిగడము, ఇలాంటివి అవాయిడ్ చేయడం వలన చాలా మట్టుకు 1 and 2 స్టేజ్ లోన నాన్ ఆపరేటివ్ మెషర్స్ అంటాం, కన్సర్వేటివ్ మెషర్స్ ద్వారానే వాటిని ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు స్టేజ్ 3, 4 ఏంటి సార్? అంటే ఇప్పుడు 3 వచ్చిన వెంటనే సర్జరీకి వెళ్ళాలా, లేదంటే 4 వరకు వెయిట్ చేయొచ్చు? వెంటనే అని ఏముండదు, అది ఇండివిజువల్ పర్సన్ బట్టి వేరీ అవుతుంది అనమాట. ఓకే ఓకే, సో ఫస్ట్ విజిట్ లోనే మనం సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేయం జనరల్ గా. కరెక్ట్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఏమిటంటే మనకి ఆ పేషెంట్ అసలు ఏ డాక్టర్ ని సంప్రదించలేదు, జస్ట్ ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా నొప్పులు స్టార్ట్ అయ్యాయి, ఎక్స్రే చూస్తే ఏమో స్టేజ్ 3 ఉంది, బట్ స్టిల్ ఏంటంటే ఫస్ట్ మనం ట్రై చేస్తాం. ఓకే, అంటే కన్సర్వేటివ్ గా, అంటే కొంచెం అలవాట్లు మార్చుకోండి, వెయిట్ తగ్గించండి, కాల్షియం ఫుడ్ తీసుకోండి, భయపడిపోతారు కదా. కరెక్ట్. సో ఏంటి సార్, అంటే ఇప్పుడు ఎట్లాంటి మోడల్స్ వచ్చాయి మనకి, ఇనబుల్ గా ఎట్లాంటి మెటల్స్ వచ్చాయి కొత్తగా? అవును, బేసికలీ స్టేజ్ 4 వస్తే ఇంకేంటంటే రిప్లేస్మెంట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో బేసికలీ రిప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఏదైతే ఇది థై బోన్, ఇది లెగ్ బోన్, ఎక్కడైతే గుజ్జు అరిగిపోయిందో ఆ ఏరియాలో ఉన్న బోన్ ని మనము సరైన యాంగిల్ లో కట్ చేసి, అంటే ఓన్లీ చివరి భాగం ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో దాన్ని మనము ఒక సరైన యాంగిల్ లో కట్ చేసి ఈ ఇంప్లాంట్ అనేది ఫిక్స్ చేస్తాం. సో బేసికలీ ఇది స్పేసర్ లాగా పనిచేస్తుంది, ఈ ఎముకకి మధ్యలో సపోర్ట్ లాగా ఉందండి. జనరల్ గా 10 to 15 years లైఫ్ ఉంటది ఇంప్లాంట్ కి. ఈ రెండు మెటల్ కాంపోనెంట్స్ మధ్యన పాలిఎథిలీన్ అని ఉంటుంది. సో మళ్ళీ మూవ్మెంట్స్ అవి వచ్చేస్తాయి, వెంటనే నడవచ్చు ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి. సో ట్రెడిషనల్ గా ఉన్న మెటీరియల్స్ ఏంటంటే ఇవి టైటానియం తోని, కోబాల్ట్ క్రోమ్ తోని తయారు చేయబడతాయి. ఈ మధ్యన ఏంటంటే సెరామిక్ కోటెడ్ కూడా వస్తున్నాయి. అండ్ పాలిఎథిలీన్ లోనే ఏంటంటే విటమిన్ ఈ అనేది వేస్తారు. విటమిన్ ఈ అనేది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా అనమాట. మనకి సెరామిక్ కోటింగ్ ఉండి విటమిన్ ఈ పాలిఎథిలీన్ ఉంది అనుకోండి, దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. టెక్నిక్ అంతా సేమే ఉంటుంది, మెటీరియల్ డిఫరెన్సెస్ అనమాట. ఇంకా లేటెస్ట్ గా అంటే ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది అనమాట. సేమ్ ఆపరేషన్ ని మనము రోబోట్ సహాయంతో చేసుకోవచ్చు. రోబోట్ ఆపరేషన్ చేయదు, రోబోట్ ఈస్ లైక్ ఎన్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ అనమాట. సో సర్జన్ ప్లాన్ చేస్తారు, చిన్న మైన్యూట్ అయినా అది కట్ చేసేస్తారు. అదే అంటే సర్జన్ కట్ చేస్తారు, కానీ రోబోట్ లో మనం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే ఆ పర్టికులర్ పేషెంట్ ది మనము ఎంత ప్రెసిషన్ తో ఈ బోన్స్ కట్ చేస్తున్నాము, ఎంత కరెక్ట్ గా మనము దాన్ని మళ్ళీ అలైన్ చేస్తున్నాం అన్నది మనకి వీలు పడుతుంది అనమాట. కొద్దిమంది భయపడే వాళ్ళు ఉంటారు సర్జరీ అంటే ఏదైనా ఒక ఫారెన్ బాడీ మన బాడీలోకి వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని. అట్లాంటిది ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఎట్లా అది, అంటే ఓకేనా? భయం ఉండడం అనేది చాలా సహజమే. కాకపోతే ఈ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయి ఇవి బయో కంపాటబుల్ అనమాట. సో బాడీకి ఏమి రిస్క్ ఏమి ఇచ్చేయవు. కాకపోతే ఏంటంటే ఎవరైనా హెల్త్ కండిషన్ బాగాలేదనుకోండి, వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంది, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అని అంటాం, షుగర్స్ అన్కంట్రోల్డ్ గా ఉన్నాయి, సరైన ఎన్వైరన్మెంట్ లో మనం సర్జరీ చేయలేదు అనుకోండి, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఫారెన్ మెటీరియల్ కాబట్టి 99% ఏం ప్రాబ్లం కాదు. ఇన్ఫెక్షన్ రిస్క్ అన్నది లెస్ దెన్ 1%. సో మనము ఇది మన బాడీ యాక్సెప్ట్ చేస్తుందా లేదన్నది భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి బయో కంపాటబుల్ అనమాట. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది 10 నుంచి 15 సంవత్సరాలు దీని లైఫ్ టైం ఉంటది అని చెప్పేసి, ఒకవేళ చిన్న ఏజ్ లో వాళ్ళకే ఈ పరిస్థితి వచ్చిందంటే సర్జరీకి వెళ్ళాలంటే, అంటే ఒక 40 years అనుకోండి, మళ్ళీ తను 55 years లో సర్జరీ చేయించుకోవాలా? తప్పదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వచ్చి 40 years కే సర్జరీ చేయాల్సిన అవసరం వస్తే అప్పుడు వాళ్ళకి ముందే అడ్వైస్ చేస్తాం, 15 years తర్వాత మళ్ళీ రివిజన్ సర్జరీ, ఆ ఇంప్లాంట్ తీసేసి ఇంకో కొత్త ఇంప్లాంట్ వేయాలనేసి చెప్పేసి చెప్తాం. కాకపోతే చాలా తక్కువగా కాకపోతే ఉంటారు. సో ఆ స్టేజ్ లో రీప్లేస్మెంట్ కాకుండా వేరే రకమైన పద్ధతులు కూడా ఉన్నాయన్నమాట నీ పెయిన్ తగ్గించడానికి. హై టిబియల్ ఆస్టియోటమీ అని అంటాము. అంటే బేసిక్లీ ఇప్పుడు కొంచెం బెండ్ వచ్చింది కదా, ఆ బెండ్ ని సరి చేస్తాం అనమాట. బోన్ ని ఇక్కడ కట్ చేసేసి దాన్ని స్ట్రైట్ చేస్తే ఏమవుతుందనంటే దీని మీద లోడ్ తగ్గి పెయిన్ తగ్గే అవకాశం ఉంది. సో డైరెక్ట్ గా యంగ్ ఏజ్ లో ఆర్థరైటిస్ వస్తే డైరెక్ట్ గా రీప్లేస్మెంట్ కి వెళ్లకుండా
నీ జాయింట్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే. అన్నమాట. ఇట్లా ఇంప్లాంట్ మనం చేసిన తర్వాత వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే కొద్దిమందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఒకసారి మనకు సర్జరీ మోకాళ్ళ ఆపరేషన్ ఏంటంటే అసలు కింద కూర్చోకూడదు అని అంటుంటారు కదా. సో అట్లాంటివి ఎట్లాంటి జాగ్రత్తలు ఉన్నాయి? జాగ్రత్తలు అంటే బేసికలీ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ ఏంటంటే కొంచెం wound కి సంబంధించి కేర్ తీసుకోవాలి, ఆ టిష్యూస్ హీల్ అయ్యే వరకు. నడవడం అన్నది ఇంపార్టెంట్. నడవకుండా ఉంటే ఏమవుతుందంటే లెగ్స్ లో ఇది బ్లడ్ క్లాట్ అయిపోవడము, ఇలాంటి స్టిఫ్నెస్ రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో జాగ్రత్తలు అంటే ఫిజియోథెరపీ చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి. తర్వాత ఏ పనులు వీలవుతాయి అన్ని పనులు చేసుకోవచ్చు. కిందన కూర్చునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ టిష్యూ ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళ ఫిజియోథెరపీ ఎంత కరెక్ట్ గా చేశారన్న దాన్ని బట్టి రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ అంటాం, ఎంతవరకు మోకాలు మడగలుగుతున్నారు అనేది డిసైడ్ అవుతుంది. ఇది మొత్తానికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి కదా అని చెప్పేసి వెంటనే భయపడిపోయి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఏంటంటే డాక్టర్ గారిని కలిసారంటే ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలుసుకున్న తర్వాత సర్జరీ పడుతుందా లేదా అనేది అయితే వాళ్ళు చూసి చెప్తారు. సో సర్జరీ కూడా గతంలో మాదిరి భయపడే పని లేదు. ఇప్పుడు చాలా వరకు కొత్త టెక్నాలజీ అంతా మారిపోయింది. సో రోబోటిక్ సర్జన్ కూడా ఇప్పుడు అసిస్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏం భయం లేకుండానే ఈజీగా ఈ నీ రీప్లేస్ అనేది అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.